మ్యాపింగ్ కేసులో విచారణకు కేసీఆర్ సమయం కోరే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత కేసీఆర్ విచారణకు హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఇక కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్, హరీష్ రావు వెళ్లనున్నారు. సెట్ నోటీసులపై చర్చించనున్నారు. కేసీఆర్ పై రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు హరీష్ రావు. ప్రజా వ్యతిరేకతకు పక్కదారి పట్టించేందుకే సిట్ నోటీసులన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు ఇది పరాకాష్ట అన్నారు. రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామన్నారు. మొత్తం అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి సిట్ నోటీసుల మీద బీఆర్ఎస్ పార్టీ తర్జన భర్జన పడుతుంది. కేసీఆర్ విచారణకు హాజరు కావాలా వద్దా అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఈ సమయానికి వాస్తవానికి 4 గంటల లోపలే సమాచారం ఇవ్వాల్సింది సిట్కి. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అటు కేసీఆర్ కార్యాలయం నుంచి కావచ్చు, అటు బీఆర్ఎస్ వర్గాల నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం లేని పరిస్థితి. వాస్తవానికి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంలోనూ ఇదే పరిస్థితిని అవలంబించారు. ఏదైతే మరొకసారి ఆయన సమయం కోరే అవకాశం కనిపిస్తుంది. కాసేపట్లోనే ఒక గంటన్నర తర్వాత ప్రస్తుతం సిరిసిల్లో కేటీఆర్ ఉన్నారు, సిద్దిపేటలో హరీష్ రావు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా 6 గంటల తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్తో మీటింగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల హడావుడిలో పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా బిజీగా ఉంది. రేపటితో నామినేషన్లు ముగిపోతున్నాయి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. అంటే నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, అంతా కూడా మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉంటారు. కాబట్టి ఒకవేళ తాను విచారణకు హైదరాబాద్లో హాజరైతే కాస్త ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే క్యాడర్ అంతా కూడా మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు కాబట్టి. సో ఈ నేపథ్యంలోనే నామినేషన్ తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రచారం ఉంటుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భం. సో ఇందులో భాగంగానే మరొకసారి విచారణకు కోరే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికే న్యాయవాదులతో కేసీఆర్ సమావేశం అవుతున్నారు. ఇంకొక వైపు అటు కేటీఆర్, హరీష్ సమావేశం అయిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకి బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు మరొకసారి విచారణకు వస్తాను అనే సమాచారాన్ని సిట్ అధికారులకు కేసీఆర్ తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా 6-7 గంటల సమయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అనేది బీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఇక ఇప్పటికే ఈ అంశాన్ని కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తోంది. ముఖ్య నాయకులంతా కూడా ఇప్పుడే రోడ్ల మీదకి వస్తారు. జిల్లాల వ్యాప్తంగా కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. అదేవిధంగా తెలంగాణ భవన్ వద్ద కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు కాల్చిన సందర్భం, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్న సందర్భం. ఇక ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే గత 2 సంవత్సరాలుగా విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ఆధారాలు లేనప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగానే కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు పిలిచి, అంటే కేసీఆర్ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు పోలీసు విచారణకు ఎప్పుడు హాజరైన సందర్భాలు లేవనేది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న మాట. సో ఇప్పుడు ఈ వయసులో ఈ 10 ఏళ్లు రాష్ట్రానికి మంచి పరిపాలన అందించిన నాయకుడిని, తెలంగాణ సాధించిన నాయకుడిని కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతుంది. ఒకవేళ కేసీఆర్ కనుక రేపు విచారణకు హాజరైతే, ఇంకొక వైపు నందీనగర్ నివాసం వద్ద కాసేపటి క్రితమే పోలీసుల బృందం వచ్చి ఒకవేళ కేసీఆర్ కనుక విచారణకు హాజరైతే హైదరాబాద్ జ్యుడిషియల్, అంటే హైదరాబాద్ పరిధిలోనే విచారణకు హాజరు కావాలనేది నోటీసులో పేర్కొన్న పరిస్థితి. కాబట్టి ఒకవేళ హాజరైతే నందీనగర్ నివాసంలో కనుక విచారణ చేయవలసి వస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయనే అంశం మీద కూడా పోలీసులు వచ్చి ఇదంతా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించి వెళ్లారు. అటువైపు భద్రతకు సంబంధించిన వ్యవహారాలను కూడా పర్యవేక్షించారు. ఎందుకంటే చాలా ఇవన్నీ కూడా చిన్న రోడ్లు కాబట్టి జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలోనే అటు విచారణ చేసిన సందర్భంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు విచారణ చేసినప్పుడు రోడ్లన్నీ కూడా స్తంభింపజేశారు బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున. సో అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒకవేళ అదుపు చేయగలమా లేదా అనేది కూడా పోలీసులు కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ విచారణ చేయాల్సి వస్తే ఎలా కంట్రోల్ చేయాలి క్యాడర్ని అనేది కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే
కేసీఆర్ విచారణకు హాజరయ్యే అంశం మీద ఇప్పటివరకైతే ఒక క్లారిటీ రాలేదు. అటువైపు కేసీఆర్ వైపు నుంచి కావచ్చు, బీఆర్ఎస్ వైపు నుంచి కావచ్చు, ఎక్కడ కూడా దీని మీద ఎవరు కూడా ఒక స్పష్టత ఇవ్వలేదు. కానీ కేసీఆర్ మాత్రం ప్రస్తుతం ఫామ్ హౌస్లో న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 6 గంటల తర్వాత అటు కేటీఆర్, హరీష్ రావు కూడా ఆ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి అటు సిట్ అధికారులకైతే సమాచారాన్ని అందించే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేష్.